హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఆర్డర్ ఫ్లో సెకండ్ పార్ట్ 2 చేస్తున్నాను ఫ్రెండ్స్. పార్ట్ 1లో మనం రైట్ సైడ్ మొత్తం బయర్స్ ఉంటారు, లెఫ్ట్ సైడ్ మొత్తం సెల్లర్స్ ఉంటారు. టిక్ సైజ్ ఏంటి అని చెప్పాను కదా, టిక్ సైజ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 100 ఉంటే చూడండి, ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ ₹5 వస్తుంది. నేను చేంజ్ చేస్తాను చూడండి ఒకసారి. 200 పెడితే ₹10 వచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ 46,740 నుంచి 46,750 ₹10 మనకి ఎంత ఆర్డర్స్ ఉన్నాయో ఈ టిక్ సైజ్ మ్యాటర్ ఇలా మార్చుకోవచ్చు. నేను 100లో పెడతాను. బ్యాంక్ నిఫ్టీ 100, నిఫ్టీ 50 50 50 పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ డెల్టా డెల్టా డైవర్జెన్స్ ఈ రెండాట్ల కోసం తెలుసుకుందాం. అసలు డెల్టా ఏంటి, డెల్టా ఎలా ఏర్పడుతుంది, డెల్టాకి ఒక ఫార్ములా ఏంటి, డెల్టా డైవర్జెన్స్ అనేది ఏంటి అని కూడా మీకు ఇవాళ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డెల్టా అనేది ఫ్రెండ్స్ మార్కెట్ బై ఆర్డర్స్ మైనస్ మార్కెట్ సెల్ ఆర్డర్స్. ఓకే ఫ్రెండ్స్, డెల్టా అనేది మార్కెట్ బై ఆర్డర్స్ మైనస్ మార్కెట్ సెల్ ఆర్డర్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఇండికేటర్లో మీకు ఎలా చూపిస్తానో చూడండి. 2 ఇండికేటర్లు ఉంటాయి. డెల్టా డైవర్జెన్స్, డెల్టా బార్స్ అనేది చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫ్ఎక్స్ స్టడీ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం డెల్టా ఇగోండి డెల్టా బార్స్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని టచ్ చేస్తే ఇగోండి మనకి డెల్టా బార్స్ వస్తుంది. ఓకేనా, ఈ యొక్క క్యాండిల్ షేప్లో ఉన్నది మనకి న్యూమరికల్గా, అంటే మనకి న్యూమరికల్గా అంటే నెంబర్స్లో కావాలంటే మళ్ళీ ఎఫ్ఎక్స్ స్టడీలోకి వెళ్ళి బార్ స్టాటిస్టిక్స్ ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో డెల్టా వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం ఇది డౌన్ చేసుకుందాం, ఇది కూడా కొంచెం డౌన్ చేసుకుందాం, ఇది కూడా కొంచెం డౌన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీకు మార్కెట్ బై ఆర్డర్స్ మైనస్ మార్కెట్ సెల్ ఆర్డర్స్. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు డెల్టా ఎంత వచ్చింది, -34.31K. ఓకే ఫ్రెండ్స్, నేను లాట్ సైజు ఒకటే పెట్టాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ 15 కదా, నేను లాట్ సైజు నేను చూపిస్తాను చూడండి. లాట్ సైజు కూడా మీకు చూపిస్తాను. ఇగోండి, ఇక్కడ లాట్ సైజు, ఆటో లాట్ సైజు ఉంది కదా, మాన్యువల్ లాట్ సైజు నేను ఒకటే పెట్టుకుని నేను చూస్తాను అనమాట. చూడండి, ఇక్కడ మార్కెట్ బై ఆర్డర్స్ మైనస్ మార్కెట్ సెల్ ఆర్డర్స్. ఇప్పుడు మనకి -34.31K డెల్టా మైనస్ డెల్టా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డెల్టా డైవర్జెన్స్ కోసం మీకు చెప్తాను నేనండి. ఇప్పుడు మనకి ఆర్డర్ ఫ్లో అనేది ఇంబ్యాలెన్స్ చార్ట్, ఇది ఇంబ్యాలెన్స్ చార్ట్ అంటారు. ఇక్కడ చూడండి, చార్ట్లో 2 రకాలు ఉంటాయి, మీకు చూపిస్తాను. మనకి ఎక్కువగా యూజ్ఫుల్ అయ్యేది అనేది ఇగోండి, ఇది ఈ ఇంబ్యాలెన్స్ చూడండి, ఈ చార్ట్ని ఎక్కువగా ఉపయోగిస్తాను నేను. ఇదే కొంచెం యూజ్ఫుల్, మనకి క్లారిటీగా ఉంటుంది. క్లస్టర్ అనేది అది ఫుట్ ప్రింట్ అంటారు చూడండి, ఆ టైపు. కానీ నేను ఎక్కువగా ఇంబ్యాలెన్సే యూజ్ చేస్తాను. ఇంబ్యాలెన్సే బెటరు, ఇంబ్యాలెన్సే వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి మార్కెట్లో మార్కెట్ బై ఆర్డర్స్ వీళ్ళంతా మార్కెట్ సెల్ ఆర్డర్స్. మనకి ఆర్డర్ ఫ్లోలో లిమిట్ ఆర్డర్స్ ఎక్కడున్నారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్, వీళ్ళందరూ మార్కెట్ బై ఆర్డర్స్, మార్కెట్ ఆర్డర్లో మార్కెట్ ప్రైజ్లో ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయరు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఒక లిమిట్ ప్రైజ్, ఒక ప్రైస్ దగ్గర లిమిట్ బయింగ్, లిమిట్ సెల్లింగ్ చేస్తారు. అలాంటప్పుడు మనకి దాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడేది డెల్టా డైవర్జెన్స్. ఈ డెల్టా డైవర్జెన్స్ని మనం కనుక్కుంటే, ఇప్పుడు ఈ డెల్టా డైవర్జెన్స్ అనేది మీకు చెప్పిన తర్వాత అది మీరు వాడే ఇండికేటర్ కూడా యాడ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మీరు చేస్తుంది, మీరు కూడా ఒకవేళ మూవింగ్ యావరేజెస్ చేస్తున్నారనుకో, పివట్ పాయింట్స్, అలాగా కెమెరాల పాయింట్స్, వీవ్యాప్ వాటి ద్వారా చేస్తున్నారనుకో,
దానికి ఇది యాడ్ చేయండి. గ్యారెంటీగా నంబర్ 1 రిజల్ట్ వస్తది. ఈ డెల్టా డైవర్జెన్స్ అనేది లిమిట్ బయర్స్, లిమిట్ సెల్ ఆర్డర్స్ ఎక్కడున్నారు ఏంటన్నది, ఎక్కడ అబ్జార్ప్షన్ అవుతుంది, ఎక్కడ ఎగ్జాక్షన్ అవుతుందని తెలుస్తది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డెల్టా డైవర్జెన్స్ అనేది చెప్తాను. డెల్టా అనేది అర్థమైంది కదా! మార్కెట్ బై ఆర్డర్స్ మైనస్ మార్కెట్ సెల్ ఆర్డర్స్. ఇప్పుడు లిమిట్ సెల్ ఆర్డర్స్, లిమిట్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నారో అవి ఎక్కడ ఆ లిమిట్ సెల్ ఆర్డర్స్, లిమిట్ బై ఆర్డర్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి, అయి మార్కెట్ ఆర్డర్స్‌కి ఎక్కడ మారినాయని చెప్పడానికి డెల్టా డైవర్జెన్స్ ఉపయోగపడుతది. చూడండి, ఇక్కడ మార్కెట్ బై ఆర్డర్స్ ఉన్నారు. మార్కెట్ సెల్ ఆర్డర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంత బిగ్ క్యాండిల్ డెల్టా క్యాండిల్ పడ్డది. ఈ 34 ఉన్నది కదండీ! ఆ యొక్క న్యూమరికల్ దాన్నే ఇక్కడ క్యాండిల్‌గా ఏర్పడ్డది. కానీ డెల్టా క్యాండిల్ ఏమో రెడ్. ఆ! ఈ మనకి ప్రైస్ క్యాండిల్ ఏమో గ్రీను. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ డెల్టా -34, 31కి ఏముంది. కానీ క్యాండిల్ మట్టి గ్రీన్‌లో ఏర్పడ్డది. లైట్ పిన్ బార్ ఆ టైప్‌లో ఏర్పడ్డది. అప్పుడు ఏంటని అర్థం మనం? ఇక్కడ లిమిట్స్ బై ఆర్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మార్కెట్ సెల్ ఆర్డర్స్ అబ్జార్బ్ చేసేసింది. మార్కెట్ సెల్ ఆర్డర్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ పెట్టారు. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ పెట్టారు. అలాగే పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా కిందే ఉంది. చూసారా? పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా. ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్‌లో కూడా ఇంబాలెన్స్ ఏర్పడ్డది. చూడండి. ఇంబాలెన్స్ ఎలా ఏర్పడదో. చూసారా? ఎలా చూసినా చూడండి. ఇక్కడ 2.4K బయర్స్ ఉంటే ఇక్కడ 36K సెల్లర్స్ ఉన్నారు. అయినా ప్రైస్ కిందకి రాలేదు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ మనకి లిమిట్ బయర్స్ ఉన్నారు. లిమిట్ బయర్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ట్రేడ్ చేయాలనుకుంటే, ఒకవేళ డెల్టా డైవర్జెన్స్ అనేది ప్యూర్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే కొంచెం స్టాప్ లాస్‌లు ఎక్కువవుతాయి. దీనికి మూవింగ్ యావరేజెస్ అని, పివోట్ పాయింట్స్ అని వాటిని యాడ్ చేసుకొని ఈ డెల్టా డైవర్జెన్స్ ఎక్కడొస్తుందో చూసుకుంటే మీకు కరెక్ట్‌గా వర్కౌట్ అవుతది. ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, మీరు దీని ద్వారా ట్రేడ్ చేసేస్తాం అనుకున్నారనుకోండి. ఇది బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అయ్యి ఇక్కడ కింద ఒక 2, 3 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి. పెట్టుకున్నారు పర్లేదు. కానీ వెళ్ళింది. ఎక్కడ కొంచెం వెళ్ళింది. ఎక్కడి దాకా వెళ్ళింది? ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ స్వింగ్ హై దాకా వెళ్ళింది. ఓకే. బానే ఉంది. కానీ దీనికి మీరు కొంచెం ఏదో ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఆ ఇండికేటర్ యాడ్ చేసుకుని దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేశారనుకో, ఇంకా మంచి రిజల్ట్ వస్తది. ఓకే ఫ్రెండ్స్. నేను చెప్పింది ఏంటంటే డెల్టా డైవర్జెన్స్ ఈ పార్ట్ 2లో మీకు వివరించాను. ఇంకా నెక్స్ట్ పార్ట్‌లో కూడా ఇంకా ఆర్డర్ ఫ్లో కోసం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేను తీసుకెళ్తాను. అందుకని నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో ఆర్డర్ ఫ్లో కోసం చెప్పినోళ్ళు తక్కువ చాలామంది. కానీ ఏంటంటే మనం వాడే ఇండికేటర్స్‌కి, మీరు వాడే ప్రైస్ యాక్షన్‌కి ఏది వాడినా ఈ యొక్క డెల్టా డైవర్జెన్స్‌ని కొంచెం యూజ్ చేయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి. ఒక్కసారి చూడండి. దాన్ని బట్టి మీరు ఏంటన్నది మీరు చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇక్కడ డెల్టా డైవర్జెన్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం అనుకో మనకి స్టాప్ లాస్ అయిపోద్దా? అయిపోద్ది కదా! అందుకని మనం ఒక చిన్న ఏదో దానికి ఇండికేటర్ ఇప్పుడు వాల్యూమ్ ప్రొఫైల్ అని, లేకపోతే మూవింగ్ యావరేజ్ అని, పివోట్ పాయింట్స్ అని అలా ఏదోటి వీవ్యాప్ అని అలా యాడ్ చేసుకుంటూ చేస్తే నేను దాని మీద కూడా నేను స్ట్రాటజీ చేస్తాను త్వరలో. ఆటిల మీద కూడా మూవింగ్ యావరేజెస్ కూడా స్ట్రాటజీ ఉంది. వీవ్యాప్‌కి ఉంది. పివోట్ పాయింట్స్‌కి ఉంది. అన్నీ చేస్తాను. కానీ మీరు చేసేవాళ్ళు ఉంటే మీరేమైనా స్ట్రగుల్ కొంచెం బానే ఉంది. కానీ ప్రాఫిట్స్ ఎక్కువ రావట్లేదు. లైట్‌గా వస్తున్నాయి ప్రాఫిట్స్ అన్న వాళ్ళకి ఇది కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటది. నేను నేను మట్టికి ఫ్రీగానే చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అంతా ఫ్రీగానే చెప్తాను. ఫ్రీగానే నేను నేర్చుకున్నదంతా ఫ్రీగానే చెప్తాను. నేను ఎప్పటికీ పలానా కోర్స్ అనేది నేను పెట్టను. ఫ్రీగానే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి. నేను నేర్చుకున్నది మీకు ఫ్రీగానే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూసారా? ఇక్కడ డెల్టా డైవర్జెన్స్ పడ్డది. కానీ పీఓసీ ఎక్కడ ఏర్పడ్డది? పైన ఏర్పడ్డది. అది కూడా చూసుకోవాలి. డెల్టా డైవర్జెన్స్ ఏర్పడిపోయింది. ఓకే. మనం ట్రేడ్ చేసేద్దాం అంటే అనుకోకూడదు.
ఇక్కడ పీఓసీ ఎక్కడ ఏర్పడ్డది? పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఏర్పడ్డది. అప్పుడు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఓకే. పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైనుంది. అంటే ఈ డెల్టా డైవర్జెన్స్ ట్రాప్ చేయడానికి అని మనం రిస్క్ ఓకే. అడ్వాన్స్‌డ్ మనకి పూర్తిగా తెలుసు. ఆర్డర్ ఫ్లో కోసం అంటే దీనికి రివర్స్ ట్రేడ్ తీసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ కంట్రోల్ బట్టి, డెల్టా డైవర్జెన్స్‌ని బట్టి. కానీ కొంచెం రిస్క్‌ని కాలిక్యులేట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ కూడా ఏర్పడ్డది డెల్టా డైవర్జెన్స్. కిందేమో గ్రీన్ క్యాండిల్ డెల్టా. కానీ పైన క్యాండిల్ రెడ్. కానీ పీఓసీ ఎక్కడ ఏర్పడ్డది? డౌన్ సైడ్ ఏర్పడ్డది. ఓకే ఫ్రెండ్స్. అలాగే మనకి ఏర్పడిన క్యాండిల్‌ని బట్టి పీఓసీ ఎక్కడ ఏర్పడిద్ది బట్టి చిన్న చిన్న స్కాల్పులు చేసుకోవచ్చు. నేను అలాగే చేస్తాను ఫ్రెండ్స్. నేను మార్కెట్‌ని ఎక్కువగా హోల్డింగ్ కెపాసిటీ నేను ఉంచను. ఎందుకంటే ఇది ఆప్షన్స్ బయింగ్ కదా! అందుకని చిన్న చిన్న స్కాల్ప్ చేస్తాను. అందుకని ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కూడా వస్తది. నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆర్డర్ ఫ్లో కోసం ఫుల్ డీటెయిల్స్ మీ అందరికి ఇస్తాను ఫ్రెండ్స్. నేను నేర్చుకున్నది ఈ ఆర్డర్ ఫ్లో సిరీస్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ ప్రొఫైల్, తర్వాత మార్కెట్ ప్రొఫైల్ అన్నీ క్లియర్‌గా చెప్తాను. తర్వాత వీవ్యాప్, తర్వాత వీటిల మీద స్ట్రాటజీస్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. అంటిల్ బై బై.